గోదావరి నుంచి జరుగుతున్న ఇసుక రవాణా రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల మధ్య చిచ్చు పెడుతోంది. పొరుగు జిల్లాల్లో ఇసుక లారీలు వారి గ్రామాల మీదకి అధిక లోడుతో వెళ్లడంతో ఆ గ్రామ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఇసుక లారీలతో రోడ్లు నాశనం అయిపోతున్నాయని, నిత్యం ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నామని బాధిత గ్రామ ప్రజలు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. ఇసుక వ్యాపారంతో లాభం మీకు, నరకం మాక అంటూ వారంతా రోడ్డెక్కారు. రహదారిపై వందలాది లారీలు నిలిపేసి తమకు విముక్తి కల్పించాలని రోడ్డెక్కి నిరసనలు హోరెత్తిస్తున్నారు. రైట్. గోదావరి నది పరివాహక జిల్లాల మధ్య ఇసుక క్వారీలు చిచ్చు పెడుతున్నాయి. గృహ నిర్మాణ అవసరాలు, ఇతర అవసరాల కోసం గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం సొసైటీల ద్వారా ఇసుక క్వారీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఇసుక క్వారీ నిర్వహిస్తోంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చరళ ప్రాంతంలో గోదావరి తీరం వద్ద ఇసుక క్వారీ నుంచి వస్తున్న లారీలు ములుగు జిల్లాలో అలుబాక, వెంకటాపురం, ముళ్లకట్ట బ్రిడ్జ్, ఏటూరు నాగారం, ములుగు మీదుగా వరంగల్, హైదరాబాద్తో పాటుగా ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయి. ప్రస్తుతం విధులు చూస్తే ఎన్ని లారీలు క్యూ కట్టున్నాయో అక్కడ. గ్రామస్తులు కూడా ఎంత నిరసనలో వాళ్ళు తెలుపుతున్నారు రోడ్డెక్కి. మొత్తంగా 2000 ఇసుక లారీలు ఈ మార్గంలో వెళుతున్నాయట. ఇసుక లారీలతో అనేక ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని, జాతీయ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిపోయి ధ్వంసమైపోతుందని, ప్రమాదాలు అయితే నిత్యకృత్యమైపోతున్నాయని, ఎంతో మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ఆ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా నుంచి వచ్చే ఇసుక లారీలకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని గత నెల నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, లారీలు పంపొద్దని చెప్పేసి. అయినా కూడా అధికారి, మరి జిల్లా పాలనాధికారి పట్టించుకోవడం వల్ల విధులేని పరిస్థితులలో మరి ఈరోజు పెద్ద ఎత్తున గ్రామస్తుల ద్వారా మేము ధర్నా చేస్తున్నాం. దీనికి స్పందించి తక్షణమే భద్రాద్రి జిల్లాకు సంబంధించిన లారీలని నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రోడ్లు మరమ్మతులు తక్షణమే చేయాలని చెప్పేసి మరి వివిధ రాజకీయ పార్టీలతోని అందరితో కలుపుకొని ఇప్పుడే సిపిఎం నాయకులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. వారితో పాటు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. అట్లే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా గ్రామస్తులందరికీ వాళ్ళకి మేము మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఇప్పుడు అయినా సరే ప్రభుత్వ అధికారులు స్పందించి ఎంబటే భద్రాద్రి జిల్లా లారీలు ఆ జిల్లా నుంచి పోయే విధంగా, అట్లనే ఈ పాడైన రోడ్లు ఏదైతున్నాయో మరమ్మతులు చేయాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. మరమ్మతులు చేయని పక్షంలో ప్రతి గ్రామాన వంట వరపు కార్యక్రమం పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి వెంకటాపురం మండలానికి సంబంధించిన గ్రామ ప్రజలంతా, మండలం ప్రజలంతా, అట్లే ఆలుబాక బోధానికి సంబంధించిన గ్రామ ప్రజలంతా, రైతాంగం మొత్తం భద్రాద్రి జిల్లా ఏదైతే ఇసుక ర్యాంపులకు సంబంధించినాయో ఆ 7 ర్యాంపులకు సంబంధించిన లారీలన్నీ కూడా ఇక్కడ నిలుపుదీయడం జరిగింది. నిలుపుదల చేస్తే మరి అధికారులు ఇంతవరకు ఏం పట్టించుకోకపోవటం వల్ల మరి 24 గంటలు లారీలను ఆపేశాం. లారీలు ఆపిన తర్వాత పెద్ద ఎత్తున లారీలు ఆగిపోవడం వల్ల పోలీస్ శాఖ వచ్చి మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రేపటి నుంచి భద్రాద్రి జిల్లాకు సంబంధించిన లారీలు ఒక్క లారీ కూడా ఇటు అనుమతించామని చెప్పేసి ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా మనకు హామీ ఇవ్వడం వల్ల మరి 24 గంటల బంద్ని గ్రామస్తులు అందరం కూడా బంద్ చేయడం జరిగింది. మా ముఖ్య డిమాండ్ ఒకటే, భద్రాద్రి జిల్లాకు సంబంధించిన లారీలు ములుగు జిల్లాకు రావద్దు. ములుగు జిల్లాలో కొన్ని అనేక రకాల ర్యాంపులు ఉన్నాయి. ఈ రోజు ఈ ర్యాంపు నుంచి ఇటు కొన్ని వేల లారీలు వెళ్తున్నాయి. అక్కడ నుంచి కొన్ని వేల లారీలు ఈ రోజు భద్రాద్రి జిల్లా నుంచి రావటం వల్ల 50 కిలోమీటర్ల మేర అటు ఇటు రోడ్డు కిరువైపులా రైతాంగం తీవ్ర నష్టంలో ఉంది. దుమ్ము ధూళితో పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఒక పక్క పిల్లలు కూడా పాఠశాలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి వస్తున్న ఈ ఇసుక లారీలతో ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రజలైతే నిత్యం నరకం అనుభవించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటాపురం మండలంలో ప్రజలంతా అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డెక్కారు.
అలుపాకు వద్ద ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆ లారీల నుంచి తమకు విముక్తి కల్పించాలని వారంతా వేడుకుంటున్నారు. భద్రాచలం బ్రిడ్జి మీదుగా మనుగూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన లారీలు సులువుగా మూలకట్టు బ్రిడ్జిపై వెళ్లడంతో తమ రోడ్లు నాశనం అయిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మోదాపురం గ్రామంలో గత 3 సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్యపై పోరాడుతూ ఉన్నాం. అధికారులు వచ్చి మేము చేపిస్తామని చెప్పడమే తప్ప ఇంతవరకు చేసింది లేదు, చూసేది లేదు. మరి మేము 3 సంవత్సరాలుగా నిబంధనలు వేసి లక్షలు పెట్టుబడులు పెట్టి పాడైపోయి పంట అంతా నష్టపోయే పరిస్థితి వచ్చింది మాకి. మరి అలాగే ఇప్పుడు పిల్లలు స్కూల్ అన్ని కూడా ఈ రోడ్డు చుట్టుపక్కలే ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ అరకేజీ మందంతో ఒక పిల్లవాడి బట్టల మీద దుమ్ము పేరుకపోయి ఉంటా ఉన్నది. పిల్లలు కూడా అనారోగ్యాలు పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇసుక లారీల ఓవర్ స్పీడ్తో తమ ప్రాణాలు బలి తీసుకుంటున్నారని, ఆ లారీల నుంచి తమకు విముక్తి కల్పించాలని ఆందోళన చేపట్టారు. రహదారి దిగ్బంధించి వందలాదిగా ఉన్న ఇసుక లారీలు రోడ్డుపైనే నిలిపేసి ఆందోళన చేపట్టారు. చివరకు పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అయితే ఈ సమస్య తీరుతుందా, పోలీసులు ఏ మేరకు యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సి ఉంది. జరిగింది దుమ్ము వల్ల అసలు ఎంత దుమ్ము వస్తుందంటే వేసిన మొక్క పంట కూడా మొత్తం నాశనం అయిపోతుంది. దుమ్ము వల్ల కొట్టే మందు కూడా అసలు మొక్కకు పట్టడం లేదు. వేసిన మొక్క వేసినట్టే ఉంటుంది. ఈ స్కూల్ కూడా రోడ్డు పక్కనే ఉండి దుమ్ము మొత్తం పిల్లలు మొత్తం పీల్చేస్తున్నారు. అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే ఈ దుమ్ము వల్ల. అందుకోసమని ఈ లారీ లక్షలు పెట్టి మేము పెట్టుబడి పెడుతున్నాం. పెట్టిన పంట కూడా అసలు రాకుండా అవుతుంది. దుమ్ము ఎట్లా ఉన్న మొక్క అట్నే ఉండి వేసిన మందు కూడా పనికి రాకుండా పోతే కొత్తగూడెం జిల్లా లారీలు మొత్తం అసలు ఇటువైపు పంపించకండి.